శ్రీమాత్రే నమః. మీకు ఒక వీడియో చూపిస్తాను. నాకు పాపం నిన్న కింద కామెంట్లో చెప్పారు. అదేంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ విద్యార్థులే. ఆ విద్యార్థులకి దెబ్బలు తగిలేశాయి. మీరు ఎంతసేపు బీజేపీ గవర్నమెంట్కి చెంచాగిరి చేస్తున్నారు అని అన్నారు. నిజమే, అక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థులే. అయితే మొన్న రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు 11,21,000 మంది పాస్ అయ్యారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారంటారా? పరీక్షకి రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు 22,79,753 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మే 3వ తారీఖును కూడా ఇంతమందే రిజిస్టర్ చేసుకున్నారు. అప్పుడేమో 22,05,035 మంది ఎపియర్ అయ్యారు ఎగ్జామ్ 3వ తారీఖున. జూన్ 21వ తారీఖునేమో 19,99,875 మంది ఎపియర్ అయ్యారు. గైర్హాజరైన వాళ్ళు 2.7 lakhs. రిజల్ట్ వచ్చిన తర్వాత 11,21,000 మంది పరీక్ష పాస్ అయ్యారు అని తెలిసింది. సరే, మే 3వ తారీఖున ఎంతో ఆశలు పెట్టుకుని ఎంతో బాగా చదివి పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థులకి బయటికి వచ్చిన తర్వాత పేపర్ లీక్ అయ్యింది. ఒకే రోలో కూర్చున్న వాళ్ళకే 720కి 720 మార్కులు వచ్చేసాయి అని తెలిసినప్పుడు ఆ విద్యార్థులు పడిన మనోవేదన అందరికీ తెలుసు. పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి ఫేస్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఎంత కష్టపడి చదివారు అనేది ఆ తల్లిదండ్రులకి తెలుస్తుంది. కాబట్టి అదేమి మాటలతో తీసి పారేయవలసిన విషయం ఏమీ కాదు. ఆ పేపర్ లీక్ అవడం, మళ్ళీ పరీక్ష రాయాలి అంటే విత్ ఇన్ ఎన్ని రోజుల్లో 35 రోజుల్లో పెట్టారనమాట. అంటే ఒక షార్ట్ టర్మ్ మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆ సమయాన్ని మళ్ళీ ఇచ్చి అప్పుడు పరీక్షని పెట్టారు. పరీక్ష పెట్టినప్పుడు 11,21,000 మంది పాస్ అయ్యారు. ఆ పాస్ అయిన వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి సిద్ధంగా ఉన్నారు. నిజంగానే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనే. దీని గురించి నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్పారంటే, మేము అత్యంత తొందరగా దీని మీద చర్య తీసుకుంటాము. ఆల్రెడీ ఈ పేపర్ ఎవరైతే లీక్ చేశారో వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేశాము, వాళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇది సామాన్యమైన విషయం ఏమీ కాదు అని చెప్పారు. ఈ ప్రొటెస్ట్ కూడా మొన్నటి వరకు చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రశాంతంగా జరిగిన ఈ ప్రొటెస్ట్ గురించి అమెరికన్ ఎంబసీ ఢిల్లీ ఆ కార్యాలయం వాళ్ళు ఒక ప్రకటన చేశారు. జంతర్ మంతర్ దగ్గర, ఇంకా 2 ప్రదేశాల దగ్గర. నేను మీకు అది చూపిస్తాను. అక్కడ మన వాళ్ళు ఎవరు వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇంకా ఈ ప్రొటెస్ట్ ఈ రాజకీయ రంగు పులువుకోవడానికి ముందే వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు ఆ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే ఈ జూలై 20, 21వ తారీఖుల్లో ఎందుకు ఇంత అల్లర్లు చెలరేగాయి? వాళ్ళకి ఎలా తెలిసింది ఈ విషయం ముందస్తుగానే? ఒక 4 రోజుల ముందుగానే వాళ్ళకి ఎలా తెలిసింది? సరే, ఇది కూడా బానే ఉంది. పార్లమెంటు ముట్టడి చేస్తాము అని చెప్పే వరకు కూడా ఈ రాహుల్ గాంధీ గారు పాపం పిల్లలకి సపోర్టుగా రాలేదు. ముట్టడి ఎప్పుడైతే చేస్తాము అని అన్నారో అప్పుడు వచ్చేసారు. మరి ఇదే వ్యక్తి అక్కడ ఢిల్లీలో ఒక దళిత యువకుడిని ప్రాణాలు తీసేస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఒక్కరేనా? అంటే ఒక ప్రాణానికి పెద్ద విలువ లేదనమాట. అందుకే అప్పుడు మాట్లాడలేదు. అలాగే ఈ దహియాని ఎవడైతే చెప్పుకుంటున్నాడో వీడు ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనండి అని చెప్పి అందరినీ బాగా రెచ్చగొట్టేసి ప్రొటెస్ట్ జరిగే సమయంలో, ఈ అల్లర్లు జరిగే సమయంలో ఎక్కడికి పోయాడు? నువ్వు ఎక్కడికి పోయావు అని అడిగితే నవ్వి ఊరుకుంటున్నాడు. అంటే రెచ్చగొట్టేసి ముందుకు పంపించేసి ఆ తర్వాత వీళ్ళు తప్పించుకుంటారనమాట. సరే, మొన్న ఈ ఆ పన్ను ఒక వార్తని విడుదల చేశాడని చెప్పి సామాజిక మాధ్యమంలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఆగస్టు 15 వరకు మీరు ప్రభుత్వంతో ఎటువంటి చర్యల్లోనూ పాల్గొనకండి, ఈ ప్రొటెస్ట్ ని మీరు విరమించుకోకండి, మీకు మేము 1 మిలియన్ డబ్బులు దాకా సహాయం చేస్తాము అని చెప్పి వాళ్ళు విడుదల చేసిన ఒక జూమ్ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకుంటున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది ఇప్పుడు జరుగుతున్నది కేవలం విద్యార్థులకి సంబంధించిన ప్రొటెస్టే అయితే పన్ను అంటే ఎవరో తెలుసు కదా. ఆ వ్యక్తి ఎందుకు మేము 1 మిలియన్ వరకు డబ్బులు పంపిస్తాము అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సరే, ఇది విద్యార్థులకి సంబంధించింది మాత్రమే అయితే ఇప్పుడు మీరు అంటారు, విద్యార్థుల్ని నిజంగా కొట్టలేదా అండి?
అక్కడ ఒక గొడవ జరుగుతున్నప్పుడు అందులో ఏ తప్పు చేయని వాళ్ళకి కూడా దెబ్బలు తినేస్తారు. నిజమే, అది చాలా ఘోరమే. నేను అది కరెక్ట్ అని నేను చెప్పటం లేదు. కానీ ప్రశాంతంగా జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ లోకి మిగతా వాళ్ళందరూ ఎందుకు వచ్చి జోక్యం చేసుకున్నారు? ఎక్కడో బంగ్లాదేశ్ లో మన భారతదేశంలో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ గురించి వాళ్ళు అక్కడ నిరసన తెలుపుతున్నారు. మరి బంగ్లాదేశ్ లో హిందువులు ప్రాణాలు పోతే ఇక్కడున్న సోమెని మేధావులు నోరు తెరిచి మాట్లాడకుండా ఇప్పుడు మాత్రం మేము ఈ విద్యార్థులందరికీ మేము సహాయంగా ఉంటాము అన్నారు. నిజమైన విద్యార్థులకి ఎవరైనా సహాయంగా ఉండాలి, ఎవరైనా సపోర్ట్ చెయ్యాలి. కానీ అక్కడ ఉన్న విజువల్స్ చూస్తుంటే ఎంత భయానకంగా కనపడుతున్నాయో తెలుసా? ఒక ప్యాడ్, ఆడపిల్ల ఉపయోగించే మెన్స్ట్రువల్ పీరియడ్ లో ఉపయోగించే శానిటరీ ప్యాడ్ అని తీసుకొచ్చి దాన్ని ఒక ప్లకార్డ్ మీద అంటించి దాని మీద బ్లడ్ ను కూడా అంటించి అత్యంత అసభ్యకరంగా మాట్లాడేంత హీన స్థితికి నిజంగా చదువుకునే విద్యార్థులు దిగజారిపోతారా? ఒక ఎన్నర్ ని చూపించి మోడీది 58 సైజ్ అని చెప్పి వాళ్ళు ఒక ప్లకార్డ్ మీద అంటించి ఒక స్త్రీయే, ఒక ఆడపిల్లే చూపిస్తుంది అంటే ఆ అమ్మాయి నిజమైన విద్యార్థి అయ్యుంటుందా? నరేంద్ర మోడీ గారికి ఆ 58 సైజ్ అని చూపిస్తున్న ఆ ఇన్నర్ వేర్ ని పైన వేసి ఆయన్ని కూడా వీడియోలో చూపించటం ఒక నిజమైన విద్యార్థి చేస్తాడా? నరేంద్ర మోడీ గారిని న్యూడ్ గా చూపిస్తూ రాక్షస ఆనందాన్ని నిజమైన విద్యార్థి పొందుతాడా? ఇంకొక వీడియో చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. చూసారు కదా, అదేంటంటే నరేంద్ర మోడీ గారిని నేల మీద బొమ్మ వేసి ఆయన నోటిలో, ఇంతకు మించి నేను చెప్పలేను. ఇది కూడా నేను ఎందుకు చెప్పాను అంటే అక్కడ ఉన్నది ఈ నీటి విద్యార్థులు మాత్రమే అయితే ఇంత వికృత చేష్టలు వాళ్ళు చేస్తారా? అలాగే అక్కడ ఎంత అసభ్యకరంగా ఆడపిల్లలు కూడా, అసలు ఆడపిల్లలు ఆ కార్డ్స్ మీదనే అక్కడ చూపించాల్సిన అవసరం ఉందా? వాళ్ళు నిజంగానే ఈ నీట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాట్లాడాలి అని అనుకుంటే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తారు? ఒక్కొక్క కుటుంబానికి ఎంత ఇస్తారు? వాళ్ళ కుటుంబం నష్టపోయినందుకు మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు? మీరేం చర్యలు తీసుకుంటారు? వాళ్ళకు న్యాయం చెయ్యండి. ఇవి కదా ప్లకార్డ్స్ లో రాయవలసినవి. అవి మానేసి అసభ్యకరమైన పదజాలాలతోటి శానిటరీ నాప్కిన్స్, ఈ బ్రాసు ఇవన్నీ రాసి చూపించి ఆ ప్లకార్డ్స్ మీద పెట్టి యాక్షన్స్ ను కూడా చేసి చూపిస్తున్నారు అంటే నిజమైన విద్యార్థులు అంటారా? విద్యార్థులు నష్టపోయారు, నష్టపోలేదని ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే ఒక పరీక్ష రాసేటప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, వాళ్ళలో ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో నాకు కూడా తెలుసు. కానీ ఈ విద్యార్థులతో పాటు అక్కడ ద్రోహులు కూడా చేరిపోయి వాళ్ళని చెడగొడితే రేపొద్దున వాళ్ళు కూడా వీళ్ళ మాటలకి ఇన్స్పైర్ అయిపోయి రేపన్న రోజు వాళ్ళు అయ్యో మేము ఇన్ని రోజులు మేము ప్రొటెస్ట్ చేశామే, టైం వేస్ట్ చేసుకున్నాము, మళ్ళీ చదువుకుందాము అని చెప్పి చదువు మొదలు పెట్టుకుని వాళ్ళు రేపన్న రోజు ఇంకొక దేశానికి వెళ్లాల్సి వస్తే వాళ్ళ మీద ఎంక్వైరీ పెడితే రేపన్న రోజు వీళ్ళ మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో రికార్డ్ అయిపోయి ఉంటే వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏ భవిష్యత్తు బాగుండాలని పిల్లలు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారని కొంతమంది తల్లిదండ్రులు అక్కడ మీకు జరుగుతున్నవి కనపడట్లేదా అని మాట్లాడుతున్నారో, అదే ప్రొటెస్ట్ శాంతియుతంగా చేస్తే పర్వాలేదు కానీ అదే ప్రొటెస్ట్ ని ఇంత ఘోరంగా చేస్తే అది వాళ్ళ భవిష్యత్తుకి అడ్డు రాదంటారా? చెప్పండి. జరిగింది తప్పు, దాన్ని ఎలా సవరించుకోవాలి, పిల్లలకి ఎలా న్యాయం జరుగుతుంది, ఇవన్నీ కదా మనం ఆలోచించాల్సింది. అవి ఆలోచించడం మానేసి ఒక్కొక్కళ్ళు ఈ బీజేపీ పార్టీ దగ్గర మీరు ఎంత తీసుకున్నారు, మీరు ఎంత చెంచాగిరి చేసుకున్నారని మాట్లాడుతున్నారు. సరే, ఈ నరేంద్ర మోడీ గారిని దించేద్దాం. నెక్స్ట్ ఎవరిని అక్కడికి వచ్చి కూర్చోబెడతారు? మన దేశం గురించి అవాకులు చవాకులు నోటికొచ్చినట్లు పరాయి దేశాల్లో పేలుతున్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడదామా? పరాయి దేశం నుంచి ఉండి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి పెట్టుకుని లక్షలాది మంది విద్యార్థులని రెచ్చగొట్టేసిన వాణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడదామా? ఆ పార్టీ ఎవరైతే పెట్టాడో అతనికి భారతదేశంలో ఉన్న ఈ సభ్యుల కంటే కూడా విదేశీల్లో ఉన్న సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఆ పార్టీ భారతదేశము అని చెప్పుకొని భారతదేశంలో నిరుద్యోగ యువత అని నమ్మబలికి ఎంత ద్రోహాలు చేస్తున్నారు అనేది ఇక్కడ విద్యార్థులకు అర్థం అవ్వట్లేదా? ఈ రోజు ఒక అమ్మాయి వీడియో పెట్టింది.
నేను మా ఇంట్లో చెప్పకుండా బయలుదేరాను. సరే, ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. నాకు కొత్త, నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదని చెప్పి ఒక ఆడపిల్ల భాగ్యనగరం నుంచి ఈ ఢిల్లీ బయలుదేరుతోందిట, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా. అదా ప్రొటెస్ట్ అంటే? ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా ఎందుకు బయలుదేరింది? ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు? ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి పెట్టుకున్న వీళ్ళందరూ వచ్చి ఏదైనా జరిగితే ఎవరైనా సరే కాపాడగలుగుతారా చెప్పండి? అక్కడ పోలీసులు కూడా దెబ్బలు తినేశారు కదా. ఆఖరికి ఆ లేడీ కానిస్టేబుల్ ఆ పాప ఆవిడేమో మూర్ఛపోతే ఆవిడ ఎత్తుకుని తీసుకుని వచ్చారు, ఆవిడకి దెబ్బలు తగిలితే. పాప ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతారు కదా, అక్కడ ఒక లారీ ఉంది, ఆ లారీ నిండా రాళ్లు వచ్చాయి, నాకు ఎంత బాధ వేసిందో, ఈ విద్యార్థులు ఏమైపోతారు అని. మరి ఎంత బాధ వేసిన వాడు ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? పిల్లలకు న్యాయం చెయ్యండి అని చెప్పి నిరాహార దీక్షలో కూర్చోపోయాడా? మరి ఎందుకు వచ్చేసాడు? ఈ స్టేజీల్లో కూర్చుని మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళకి న్యాయం జరిగేదాకా అక్కడే కూర్చుని అన్ని మానేసి నిరాహార దీక్ష చేయవలసింది కదా. శుభ్రంగా వేళకింత తినేసి ఇప్పుడు ఈ రోజు ఇలా మాట్లాడతాడా? ఆ లారీ ఎందుకుందో తెలీదా? ఒక అబ్బాయి అంత పెద్ద రాయిని చూపించి, మాకు గనక ఫేవర్ గా ఉండకపోతే రాయి తీసుకుని కొడతాం, ఈ రాళ్లన్నీ విసురుతామని చెప్పి చూపించలేదా? పోలీసుని నలుగురు స్టూడెంట్స్ కాళ్ళతో తన్నేస్తున్నారు, ఆ విజువల్స్ చూడలేదా? అవి కనిపించలేదా? ఈ సిజేపీ ప్రొటెస్ట్ కి వాళ్ళకి సంబంధం ఏంటి? ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ ఉంటే పాపం నష్టపోయిన విద్యార్థుల పేర్లు చెప్పుకుని ఈ ద్రోహులందరూ చేరి చివరికి ఎవరికి నష్టాన్ని కలిగిస్తారో తెలుసా? నిజమైన విద్యార్థులకి నష్టాన్ని కలిగిస్తారు. ఇప్పటికైనా పిల్లలు జరిగింది జరిగిపోయింది, చాలా బాధే, చాలా కష్టమే, తీవ్రమైన మనోవేదనే, నేను కాదు అని చెప్పట్లేదు. ఈ ఎవరైతే పేపర్లు లీక్ అయిపోయినప్పుడు ఆ టెన్షన్ ని భరించలేక ప్రాణాలు కోల్పోయారో ఆ విద్యార్థుల కుటుంబాలకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని నేను కూడా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.